కాబట్టి ఇవాళ 100% 55% మంది ఎవరైతే అగ్రికల్చర్ మీద బతుకుతున్నారో వాళ్ళ జీడిపి అనేటువంటిది కూడా పక్కకు పెట్టి ఇవాళ మొత్తం చూస్తే తెలంగాణ ప్రభుత్వం మొన్న ఎక్సైజ్ చేస్తే 17% అగ్రికల్చర్ నుంచి వస్తే ఇలా 27% ఇవాళ ఇండస్ట్రీస్ నుంచి వస్తే దాదాపు 54% పైబడి ఇవాళ సర్వీస్ సెక్టార్ నుంచి వెళ్ళి ఇతర రంగాల నుంచి వస్తుంది మనం చూస్తాం. అంటే జీడిపికి ఆ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ ఇది తక్కువ ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసే ఆస్కారం లేదు. ఇవాళ అది కనుక నెగ్లెక్ట్ చేయబడితే ఈ 54% గండిపడే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఈక్వలైజ్ చేసుకొని ఎట్లా సమపాలనలో వీటిని ముందుకు తీసుకుపోయే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకనే మా మొదటి ప్రయారిటీ వ్యవసాయం అయినప్పటికీ కూడా, రెండవ ప్రయారిటీ ఇవాళ సంక్షేమం అయినప్పటికీ కూడా, మూడవ ప్రయారిటీ కింద ఆ జనానికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇలా ఎకానమీని రాష్ట్రానికి కేంద్రానికి సమకూర్చిపెట్టినటువంటి ఈ రంగాన్ని కూడా విస్మరించొద్దని, సైంటిఫిక్గా ఆలోచించాలని, వాళ్ళ సాధక బాధకులు కూడా పట్టించుకోవాలని, దానికి కూడా రియలిస్టిక్గా సైంటిఫిక్గా నిర్ణయాలు ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా మీ సూచనలు, మీ సలహాలు, మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా రేపు అనేక సందర్భాల్లో జరిగేటువంటి మీటింగ్స్ ఏవైతే ఎంపవర్ కమిటీ మీటింగ్ ఉందో దాని ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం నుంచి మీ అందరి ఆమోదంతో ఒక పద్ధతితో ఉండేటువంటి సిస్టాన్ని తప్పకుండా ఎంపవర్ కమిటీ ముందు ఉంచి రేపు 2016లో ఈ జిఎస్టీ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుందో మనకు కూడా ఒక ఊపునిచ్చే పద్ధతిలో, మనకు కూడా ఫలితమిచ్చే పద్ధతిలో ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఇవాళ మీ అందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.